హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వారిని కూడా ఈరోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేస్తున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము స్వాధ్యాయంలో భాగంగా చక్కటి గ్రంథం మరణాంతర జీవితం చాలా చక్కగా ప్రతిరోజు కూడా జ్ఞానాన్ని తెలుసుకుంటూ చక్కటి ప్రయాణం చేస్తూ ఉన్నాం మేడం ద్వారా. నిన్న మనము డే 20 పూర్తి చేసుకొని ఈరోజు డే 21 లోకి వచ్చాం మాస్టర్స్. ఆ చక్కటి జ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు లతా మేడం గారు మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. Thank you, Brahmas Meditation Channel teamwork. Thank you, Masters. Thank you for బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అలాగే మరణాంతర జీవితం, డోలోరిస్ కెన్నాన్, బిట్వీన్ డెత్ అండ్ లైఫ్, ఆత్మలతో సంభాషణలు, ఆత్మలోకాలలోని అద్భుత విశేషాలు. డోలోరిస్ కెన్నాన్ రాస్తే డి రేవతి దేవి దీన్ని ట్రాన్స్లేషన్ చేస్తారు. ఇది ధ్యాన లహరి ఫౌండేషన్ అక్కడ వాళ్ళు ప్రింటింగ్ చేసినది. మనం ఈ రోజు లాస్ట్ రోజు మరణాంతర జీవితం. మరణించిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది, వెంటనే ఆ జీవితం ఎలా ఉంటుంది అని డెత్, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ విధంగా ఆమె చెప్తుందన్నమాట. అందరి రిగ్రెసీ అంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ నియర్ డెత్లకు వెళ్తుంటారో వాళ్ళతో ఈమె కెలోరీస్, ఆమె అన్ని క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ రాబడుతూ ఉంటుందన్నమాట. ఈ రోజు లాస్ట్ రోజు మాస్టర్స్, ఈ రోజు అయిపోతుంది. ఇంకా ప్రాణాలతో కొనసాగించవలసిన ఈ శరీరంలోకి ఎవరు ప్రవేశించాలో ఎలా నిర్ణయిస్తారు? రిగ్రెసీ, అసలు మొట్టమొదట ఆ శరీరంలోకి ఎవరు ప్రవేశించాలో ఎలా నిర్ణయిస్తారో అలాగే అదే విధంగా ఇది కూడా నిర్ణయం అవుతుంది. ఈ మనుషులతో కర్మ సంబంధం ఉన్న వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందది. అక్కడ చేయవలసిన దానిని వాళ్ళు సంభాళించుకోగలరా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే వాకిన్ గా రాబోయే ఆ ఆత్మ పురిటి పాఠాలు, బాల్యం పాఠాలు అవసరం లేనంతగా ఎదిగి పూర్తి జ్ఞాపకంతో ఆ శరీరంలోకి ప్రవేశించగలదా లేదా అని కూడా చూస్తారు. అంటే ఈమె చేయగలుగుతుందా లేదా అనేది అన్ని చూస్తారని చెప్తున్నారు. డోలోరిస్, పుట్టుకతో ఆ జ్ఞాపకాలను పోగొట్టుకోకుండా ఉండటం వల్ల మరింత కష్టం అవ్వడం లేదా? రిగ్రెసీ, దృఢకంఠంతో పుట్టేటప్పుడు జ్ఞాపకాలు పోగొట్టుకోవడం జరగదు. పిల్లల్లో ఆ జ్ఞాపకాలు ఇంకా ఉంటాయి. భ్రమ అని పెద్దవాళ్ళు పిలిచే ఆటను పిల్లలు ఆడటం మనకు కడుపడుతుంటాయి. పెద్దవాళ్లమైనా మనం తెలుసో తెలియక అనేక విధాలుగా వాళ్ళ నోరు మూయిస్తాం. పెరిగి పెద్దయ్యే కొద్దీ ఈ జ్ఞాపకాలు మరుగున పడిపోతాయి. అన్నింటినీ మించి బయటి ప్రభావాల వల్ల. డోలోరిస్, బహుశా పురిటి బాధ, పెరిగే బాధ, శరీరాన్ని ఉపయోగించుకోవడం, నేర్చుకోవడం ఇవన్నీ జ్ఞాపకాలను వెనక్కి నెట్టేసి మరుగున పడేలా చేస్తాయేమోననుకుంటాను. రిగ్రెసీ, అన్ని కాదు కానీ కొన్ని అలాగే చేస్తాయి. డోలోరిస్, అలాగైతే బహుశా పెరిగి పెద్దయ్యే కొద్దీ ఆ జ్ఞాపకాన్ని నెమరు వేసుకోకపోవడం వల్ల వాళ్ళు మర్చిపోతారేమో అనుకుంటున్నాను. నేను దీనిని బాగా అర్థం చేసుకోవటం మొదలుపెట్టాను, కానీ అది నన్ను ఎప్పుడు వేధిస్తూ ఉండటానికి కారణం అది ఆత్మ ఆవహించటం లాంటిదిగా అనిపించటమే. అంటే అన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే చేసుకోలేం కదా, అన్ని గుర్తుకు రావు. ప్రతి ఒక్కటి అన్ని గుర్తుకు రావాలా, అన్ని నేనే చేయాలనేది ఉండదు. మనకి ఏదైతే గుర్తుకొస్తుందో, ఏదైతే ఉంటుందో దాన్ని చేసుకుంటూ పోవడమే. రిగ్రెసీ, ఇంతకు ముందు చెప్పినట్లు రెండు ఆత్మల పూర్తి ఒప్పందం లేకుండా ఈ మార్పు జరగనే జరగదు. ఒప్పందం ముందుగానే చేసేసుకుని ఉంటారు. తరచూ ఇద్దరి మధ్య ఒకే తీరైన షెడ్యూల్ కంటే కలుసుకోవలసిన వేళ నిర్ణయించబడతాయి. అలా కలుసుకున్నప్పుడు ఏమేం సాధించాలో, ఎలా సాధించాలో అన్నీ చర్చించబడతాయి. కనుక ఈ వాకిన్ కార్యక్రమం తెలియకుండానో అయిష్టంగానో జరిగే పని కాదు. అది భాగస్వామ్యపు ఒప్పందం. డోలోరిస్, మరి స్పృహతో ఉన్న వాహకం అంటే, స్పృహతో ఉన్న వాహకం అంటే శరీరాన్ని స్పృహతో ఉన్న వాహకం అని చెప్తున్నారు. మాటేమిటి మరి? జరిగే మార్పుల ఎరుక ఆ వ్యక్తికి ఉంటుందా? రిగ్రెసీ, తరచూ శరీరానికి యాజమాన్యం చేతులు మారిన విషయం తెలియదు. దీనికి కారణం ఏమిటంటే ఆ కొత్త ఆత్మ ఈ శరీరంలో చేరటంతో పాటు ఈ శరీరం తాలూకు ఈ జన్మ జ్ఞాపకాలన్నీ ఈ కొత్త ఆత్మ బాగా వంట పట్టించేసుకుంటుంది, ఇముడు చేసుకుంటుందన్నమాట. కనుక భౌతిక పరంగా ఎలాంటి యాజమాన్య మార్పు వహించదు. డోలోరిస్, అంటే ఈ విషయంలో శరీరానికి ఎలాంటి పెత్తనం ఉండదన్నమాట. రిగ్రెసీ,
శారీరక స్పృహకు ఎటువంటి అంతరాయం కలగదు. అంతశ్చేతనం చేతులు మారింది. ఎక్కడా అసౌకర్యం గాని ఆటంకం గాని ఉండదు. ఎప్పుడన్నా అవసరమైతే ఆ కోరిక ఉన్నట్లయితే ఈ జరిగిన మార్పు గుర్తుకు వస్తుంది. తరచూ కాలక్రమంలో క్రమేణా గ్రహించడం, మార్పు జరిగిన కరెక్ట్ టైం గుర్తుకు రావటం జరుగుతుంది. డోలోరిస్, అదే నన్ను ఇబ్బంది పెడుతున్న విషయం. దీని గురించి చెప్పడానికి ఇంకా ఏమీ లేదనిపిస్తుంది మీ దగ్గర. రిగ్రెసి, చెప్పడానికి ఏమీ లేదని కాదు. మీరు అర్థం చేసుకోగలిగిన దానికంటే ఎంతో ఉంది. నా మాటలు అతనికి అర్థమైనట్లుగా లేదు. నా ఉద్దేశం ఏమిటంటే ఆ భౌతికమైన వ్యక్తి దగ్గర దీని గురించి చెప్పడానికి ఏమీ లేదు అని. అతను ఏమనుకున్నాడంటే ఆ మాట్లాడుతున్న ఆత్మ తగినంత సమాచారం ఇవ్వటం లేదని అనుకుంటున్నాడు. దీనిని బట్టి చూస్తే ట్రాన్స్ లో ఉండగా అతని అంతశ్చేతన ఎలా మన మాటలను భావం రూపంలో అర్థం చేసుకోకుండా అక్షర రూపంలో తీసుకొని మన ఉద్దేశాన్ని ఏ విధంగా వేరుగా అర్థం చేసుకుందో తెలుస్తుంది. చూడండి, మన మాటల ద్వారా వాళ్ళు అర్థం చేసుకునేది వేరే అన్నమాట. అక్షరాలు మారిపోతుంటాయంట. దీనిని బట్టి చూస్తే ట్రాన్స్ లో ఉండగా అంతశ్చేతన ఎలా మన మాటలను భావం రూపంలో, ఇప్పుడు చూడండి, బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు బాగా చక్కగా అన్ని మాట్లాడతాం. కొద్దిగా మత్తుగా ఉన్నప్పుడు, నిద్ర వస్తున్నప్పుడు మాటలు తడబడుతుంటాయి. ఆ విధంగా అన్నమాట. భావం రూపంలో అర్థం చేసుకోకుండా అక్షర రూపంలో తీసుకొని మన ఉద్దేశాన్ని ఏ విధంగా వేరుగా అర్థం చేసుకుంటుందో తెలుస్తుంది. రిగ్రెసి, మీరు నోరు తెరిచి అడిగే వరకు మీ ప్రశ్నలు ఏమిటో మాకు తెలియదు. డోలోరిస్, అది నిజమే. సమాధానాలు ఎంత ముఖ్యమైనవో ప్రశ్నలు సైతం అంతే ముఖ్యమైనవని ఇంతకు ముందు మీరు చెప్పారు. రిగ్రెసి, అవును, కరెక్టే. శూన్యం నింపాలంటే అసలు శూన్యం అంటూ ఉండాలి కదా. అవును, కరెక్ట్. శూన్యం నింపాలంటే అసలు శూన్యం అంటూ ఉండాలి కదా. డోలోరిస్, అయితే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు గాని, చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకున్నప్పుడు గాని కోపగించుకోరన్నమాట. రిగ్రెసి, అది రద్దు చేసుకోవటం కాదు. ఆత్మ ఆ పరిస్థితుల్లో ఉంటుందంతే. ఎందుకంటే ఈవల్ వైపున అంటే ఆత్మల లోకంలో బాగా గమనించి తెలుసుకున్నది ఏమిటంటే ప్రతిదీ ప్లాన్ ప్రకారమే జరగదు. కనుక అదొక ఆదర్శవంతమైన పరిష్కారం ఉన్న ఒక పరిస్థితి అంతే. అంటే నేను ఈ ప్లాన్ వేసాను, ఈ విధంగానే జరగాలి, ఈ విధంగానే జరగాలి అంటాం కదా. అంత రూల్ అవసరం లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే అనుకున్నది అనుకున్నట్టు జరగదు, ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటుంది. ఈ ఆత్మల బదిలీలను మేము సమర్థిస్తాం. ఎందుకంటే అది చాలా ఉత్తమమైన పని, ఎంతో మెచ్చుకోవలసిన పని. ఆ శరీరాన్ని చనిపోనిచ్చే బదులు అది ఎంతో ఉపయోగకరమైనది. ఇది ఎంతో ఉపయోగకరమైనది, ఎంతో ప్రభావం చూపగలదు. చనిపోయినందువల్ల ఆ శరీరం నుంచి ఎలాంటి ఉపయోగాన్ని గాని, మంచిని గాని, పనిని గాని పొందలేమిక. డోలోరిస్, ఆత్మహత్యకు వాకిన్ కు తేడా ఏమిటో గుర్తించే ప్రయత్నం చేస్తున్నాను. ఆత్మహత్య వల్ల శరీరం నాశనం అయిపోతుంది కదూ. రిగ్రెసి, అవును. డోలోరిస్, అలా నాశనం అయిపోవడాన్నే ఇతరులు ఇష్టపడక ముఖం చిట్లిస్తారు కదూ. రిగ్రెసి, అవును. కేవలం శరీరం నాశనం అయిపోవటం వల్ల ఇంకొకరు దానిలోకి రాలేరు అనే కాదు. ఆత్మహత్య వల్ల ఆత్మ సమతుల్యత, బ్యాలెన్స్ దెబ్బతింటుంది. క్షమించరాని పని అది. ఆత్మహత్య అనేది క్షమించరాని పని. చాలా ఆ విధమైనటువంటి చేయకూడదు అని చెప్తున్నాను. డోలోరిస్, అయితే ఆ శరీరం సాధించవలసిన పనులు ఉండి ఆత్మహత్య చేసుకున్నందువల్ల ఆ పనుల క్రమం అంతా భంగమైపోతుంది కదా. రిగ్రెసి, అవును. డోలోరిస్, మామూలు పరిస్థితుల్లో అయితే ఏ తరుణంలో, ఏ సమయంలో మనిషి యొక్క భౌతిక పురోగతిలో ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుందో చెబుతారా మీరు. రిగ్రెసి, ఏ తరుణంలో ఆ శరీరంలోకి ప్రవేశించాలని ఆత్మ అనుకుంటే అప్పుడే ప్రవేశిస్తుంది. ఇది కూడా ఎవ్వరు అది చెప్పలేరన్నమాట. ఫలానా చోటు గ్యారంటీ అనేది లేదు ఇక్కడ. ఆ ఆత్మ ఎక్కడ ప్రవేశించాలని, ఏ శరీరంలో ప్రవేశాలనుకుంటే ఆ శరీరంలో ప్రవేశిస్తుంది. అది గర్భం ధరించిన క్షణాన్నైనా కావచ్చు, లేదా గర్భం ధరించిన క్షణానైనా కావచ్చు, లేదా పుట్టిన కొంతసేపటి తర్వాత అయినా కావచ్చు. ఈ రెండవ దాని వల్ల బాధ లేకుండా పోతుంది. ఏ తరుణంలో ఆ శరీరంలోకి ప్రవేశించాలని ఆత్మ అనుకుంటే అప్పుడే ప్రవేశిస్తుంది. అది గర్భం ధరించిన క్షణానైనా కావచ్చు, లేదా పుట్టిన కొంతసేపటి తర్వాత అయినా కావచ్చు. ఈ రెండవ దాని వల్ల పురిటి బాధ లేకుండా పోతుంది. అదంతా ఆ ఆత్మ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఆత్మ ఏమేం పాఠాలు నేర్చుకోవాలని వచ్చిందో దాని మీద కూడా ఆధారపడి నిర్ణయించడం జరుగుతుంది. డోలోరిస్, అయితే ఇంతకు మీరు చెప్పేది ఏమిటంటే శరీరాన్ని వదిలేసి ఆత్మ వెళ్ళిపోయినా గాని కొంత సమయం వరకు శరీరం బ్రతికే ఉంటుందనా. రిగ్రెసి, అలా అని కాదు, కానీ
ప్రాణశక్తి అవసరం శరీరానికి ఉంటుంది. అయితే ఆ ప్రాణశక్తిని గర్భస్థ పిండానికి ఇవ్వడానికి ఆత్మ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఆహారం అయితే దానికి పోతుంది కానీ ప్రాణశక్తి అనేది కాదు అని చెప్తున్నారు. ఉండాల్సిన అవసరం లేదు. ఆ ప్రాణశక్తి తల్లి నుంచి వస్తుంది. తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. ఆ ప్రాణశక్తి తల్లి నుంచి వస్తుంది. అయితే ఆత్మ ఆ పిండంలోకి పోకపోవటం ఆత్మ ఇష్టం. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళి అందులో చేరుతుంది. చేరిన తర్వాత తాను ఆ శరీరానికి ప్రాణశక్తిని అందివ్వటం మొదలు పెడుతుంది. ఆత్మ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకా మొదలవుతుంది అనమాట. ఏమి ఆ పిండంలోకి పోవడం, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళి అందులో చేరుతుంది. చేరిన తర్వాత తాను ఆ శరీరానికి ప్రాణశక్తిని అందివ్వటం మొదలు పెడుతుంది. ఆత్మ చేరిన తర్వాత. డోలోరిస్ అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఎప్పుడు ప్రాణం నిజంగా శరీరంలో ఊపిరి పోసుకుంటుందో చెప్పలేమన్నమాట. రిగ్రెసి సరిగ్గా చెప్పారు. కనుక అబార్షన్ ను భ్రూణ హత్య అంటూ తప్పు పట్టకూడదు. భ్రూణ హత్య అంటూ తప్పు పట్టకూడదు. అసలు ఆత్మ శరీరంలోకి ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. డోలోరిస్ మీరు చెప్పిన దానిని నేను సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే అబార్షన్ లో ఎటువంటి భ్రూణ హత్య జరగటం లేదు అంతేనా? రిగ్రెసి ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అబార్షన్ చేయాలా వద్దా అన్న నిర్ణయంలో కేవలం తల్లి ఒక్కదానికే కాదు, అబార్షన్ కి గురయ్యే ఆ శరీరంలో ఉండే ఆ ఆత్మ లేదా ప్రాణశక్తి కూడా బాధ్యత ఉంటుంది. ఈ బాధ్యత అంతశ్చేతన కన్నా లోతైన స్థాయిలో ఉంటుంది, అంతేకాని పూర్తి లోపలి తలాలలో కాదు. ఈ నిర్ణయం తీసుకోవటంలో ఆ ఇద్దరి మధ్య జరిగిన మాటలు అంతర్గతంగా ఉంటాయి. దాని మీద ఆధారపడి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. మాట్లాడుకొని నిర్ణయించుకున్న ఒరిజినల్ లెవెల్ ఒక విధంగా అంతర్గతమైనది, మరొక విధంగా బహిర్గతమైనది. మొత్తం మీద ఇద్దరూ కలిసే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు. డోలోరిస్ అదే విషయానికి సంబంధించిన మరో ప్రశ్న. జీవిత చరమాంకంలో వృద్ధాప్యం వల్ల శరీరం పనిచేయలేకపోతుంటే బలవంతంగా దానిలో ప్రాణం నిలపాలని చూడటం న్యాయమేనా? రిగ్రెసి ఈ నిర్ణయం కూడా ఒక్కరి బాధ్యత కాదు. ఈ నిర్ణయం తీసుకోవటంలో ఎవరెవరికైతే పాత్ర ఉందో వాళ్ళు అంతర్ముఖులు కావాలి. తమ చైతన్యంలోకి వెళ్ళాలి. అలా వెళుతూ తమను తాము శృతి చేసుకోవాలి. తమకు అనుగుణంగా మాత్రమే కాదు, ఈ ఎంపికను చేసిన ఆ వ్యక్తికి అనుగుణంగా కూడా. ఈ విధంగా నిర్ణయం తీసుకోవటం అనేది అంటే అంతర్ముఖం కావటం అనేది. ఈ నిర్ణయంలో పాలు పంచుకున్న జీవశక్తికి అనుగుణంగా శృతి చేయబడి ఉంటుంది. డోలోరిస్ ఆత్మ శరీరాన్ని ధరించే విషయం దగ్గరకు వద్దాం. మళ్ళీ ప్రత్యేకించి ఆ శరీరాన్ని కారణాంతరాల వల్ల ఆత్మ నిరాకరించే అవకాశం ఉందా? రిగ్రెసి లక్షణంగా ఉంది. డోలోరిస్ మరి అలా నిరాకరిస్తే ఆ శరీరం ఏమైపోతుంది? రిగ్రెసి దానిని మీరు పురిట్లోనే చనిపోవటం అని వర్ణిస్తారు. అంటే ప్రాణశక్తి ఆ శరీరాన్ని వదిలేసేసి దాని ఎనర్జీని కూడా తీసుకెళ్లిపోతుంది. డోలోరిస్ పురిట్లోనే బిడ్డలు చనిపోవడానికి ఇది ప్రధాన కారణం అవుతుందా? రిగ్రెసి అవుతుంది. ఎదురు నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది, లేదా ఆత్మ వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. బహుశా భౌతిక తలంలో కానీ లేదా ఏదో ఒక ఆత్మల తలంలో కానీ ఏదో జరిగి ఆ ఎనర్జీని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడి ఉండవచ్చు. బహుశా ఆ బిడ్డకు సంబంధించిన కర్మబంధం తెగిపోయి ఉండవచ్చు. ఆ రాబోయే జన్మలో ఒక ఫలానా సమయంలో వచ్చి తనను కలవమని ఆ పసిబిడ్డ ఏ వ్యక్తితోనైతే ఒప్పందం చేసుకోవటం జరిగిందో ఆ వ్యక్తి యాక్సిడెంట్ వల్ల గాని అనారోగ్యం వల్ల గాని మరణించనినా ఉండవచ్చు, లేదా జన్మ తీసుకోకూడదని నిర్ణయించుకుని ఉండవచ్చు. దాంతో ఆ ఒప్పందంలో అనుకున్న ప్రకారం జరగదు కాబట్టి ఆ ఆత్మ కూడా జన్మ తీసుకోకూడదని అనుకొని ఉండవచ్చు. డోలోరిస్ ఆత్మలు మనసు మార్చుకునే సందర్భాలు కూడా ఉంటాయా? రిగ్రెసి ఉంటాయి. డోలోరిస్ ప్లాన్ ప్రకారం రావాల్సిన ఆత్మ శరీరాన్ని ధరించకపోయినట్లయితే? రిగ్రెసి మధ్యలోనే కల్పించుకొని అవునవును, అప్పుడు ఆ శరీరాన్ని ధరించడానికి ఇంకొక ఆత్మకు అవకాశం లభిస్తుంది. ఒక ఆత్మ స్థానంలోకి ఇంకొక ఆత్మ రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు ఏదో భగవత్ లీల జరిగి ఆ బిడ్డ బ్రతికినట్లుగా కనపడుతుంది. అదంతా దానితో సంబంధం ఉన్న వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది పూర్తిగా. ప్రస్తుతం మీకు అర్థం కానంత జటిలమైన కర్మతో కూడా కూడుకొని ఉంటుంది. పూర్తి స్పృహతో మనం మానవులుగా ఈ భూమండలం మీద ఉన్నామే కానీ మనకు తెలిసింది బహు తక్కువగా కనిపిస్తుంది. అంటే ఎంత స్పృహతో ఉన్నా ఈ భూమి మీద మనకు తెలిసింది చాలా చాలా తక్కువ. అందుకనే ఒక చెట్టు ఉంటే మనం చెట్టుని చూసి చెట్టు అంతా తెలుసు అనుకోకూడదు అని చెప్తున్నారు.
ఒక ఆకు రాలి పడితే ఇంకా చెట్లో ఎన్ని ఆకులు ఉన్నాయి తెలుసుకోవాలంటే అంత ఉంది, కాబట్టి అంతా తెలుసు అని నాకే తెలుసు అని అనుకోవడం భ్రమ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ కు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్.